ఆన్సర్ చేస్తారు. లక్ష్మణరావు గారు 1 minute మీరు ఆన్సర్ చేసిన తర్వాత నేను మళ్ళీ మన రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్తాను. మాట్లాడండి లక్ష్మణరావు గారు. సార్ లక్ష్మీకాంత్ గారు కానీ వీళ్ళందరూ కూడా బీసీలకి ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే నేను ముందుగానే సమాధానం చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నా. బీసీలకి ఇద్దరు బూడి ముత్యంనాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చాము, అలాగే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చాము, అలాగే బొత్స సత్యనారాయణ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, విడుదల రజనీ గారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు, అలాగే పౌర శాఖ మంత్రిగా కూడా బీసీలకి ఇచ్చాము. ఇలా చూస్తే 11 మంత్రి పదవులు, అది కూడా బీసీలు అత్యధికంగా బీసీలకి ఇచ్చాం సార్. చంద్రబాబు నాయుడుకి ఎందుకు ఇవ్వలేదు సార్? కూటమి ప్రభుత్వంలో ఎందుకు ఇవ్వలేదు సార్? ఒక బీసీ ముఖ్యమంత్రిని బీసీలు లేరా? ఉప ముఖ్యమంత్రి మాకు వెన్నుముక అనేటువంటి టీడీపీ పార్టీ బీసీలని ఉప ముఖ్యమంత్రి పదవి చేయలేరా? జగన్మోహన్ రెడ్డి గారికి ఏం మాట్లాడతారు సార్? మేము పాటు పడితే ఇగో టీడీపీ ఒక్క విషయం చెప్పానండి, టీడీపీ పార్టీ ఒక్క బీసీ నాయకులు కూడా రాజ్యసభకు పంపించిన బీసీ నాయకులు ఎవరు కూడా న్యాయమూర్తులుగా పనికిరారు సార్. బీసీ నాయకులు బీసీలు న్యాయమూర్తులుగా పనికిరారు. ఓకే సార్, ఓకే లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం. సరే లక్ష్మణరావు గారు ఓకే ప్లీజ్. ఎస్ ఒక్క నిమిషం ఎస్ ఇక్కడ ఒకటి లేండి, ఇక్కడ ఒకటి కాదు ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం. ఎస్ ఒక్క నిమిషం లక్ష్మీకాంత్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. లక్ష్మీకాంత్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. రామ్మోహన్ రావు గారు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం మళ్ళీ వస్తాను. మీకు టైం ఇవ్వాలా? నేను ఆయన అడిగితే మీరు 1 minute ఆన్సర్ చెప్పాను, మళ్ళీ ఇస్తాను మీకు, నేను మళ్ళీ టైం ఇస్తాను సార్. ఒక్క నిమిషం ప్లీజ్ చెప్పండి. మాట్లాడే ఘనత చంద్రబాబు నాయుడు సార్. ఏ బీసీలు న్యాయమూర్తులుగా పనిచేయాలా? బీసీలు రాజ్యసభకి సరే అత్యధికంగా ఓకే ఇప్పుడు అలాంటి చాలా ఇప్పుడు అలాంటివి తీస్తే చాలా రావాలి బయటికి. ఒక్క నిమిషం ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు ప్లీజ్. అధికారం ఉందంటే బీసీలకి సజ్జల రామకృష్ణ ఓకే సార్ ఒక్క నిమిషం సార్. విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. విజయభాస్కర్ గారు ప్లీజ్. బండారు రామ్మోహన్ గారు ఇప్పుడు మంచి సబ్జెక్ట్. ఇప్పుడు ఏంటంటే బీసీలకు సంబంధించినటువంటి మంత్రుల విషయానికి సంబంధించి ఇప్పుడు మన రేగల లక్ష్మణరావు గారు చెప్పారు. సో వాళ్ళు 2019లో 8 మంది మంత్రులకు ఇచ్చారు. తర్వాత 2022లో పునర్వ్యవస్థీకరణ పేరుతోటి ఇంకొక 2